శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి పనులకు మీరు భూరి విరాళాలు అందించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి అనగానే మనం అందరము కూడా శివుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అనేక రకాల పూజలతో ఆయనని కొలుస్తూ ఉంటాం. అలాగే ఈ రోజు వరంగల్లో ఉన్నాం, మనము పుప్పాలగుట్ట ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరగబోతుందండి. కన్నుల పండుగ చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కళ్యాణం విశిష్టతల గురించి, అలాగే ఇక్కడ కూడా మనకి కాలభైరవుడు ఇక్కడ వెలిసిన గుట్ట ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకము. దాని గురించి కానీ ఈ కళ్యాణం గురించి కానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కళ్యాణాన్ని వీక్షించే ప్రయత్నం చేద్దాం. రండి. ప్రస్తుతం మనం కళ్యాణ మండపం దగ్గర ఉన్నామండి. స్వామివారిని కానీ అమ్మవారిని కానీ చూడండి, అలంకరణలో చాలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. ఒక్కసారి అయ్యగారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, సుమన్ టీవీ వరంగల్ కి స్వాగతం. శివరాత్రి సందర్భంగా ప్రతి ఆలయంలో కూడా చాలా విశిష్ట పూజలు అయితే జరుగుతుంటాయి. అయితే ఇక్కడ సాక్షాత్తు కాలభైరవుడే వెలిసిన ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఇప్పుడు ఏం మహోత్సవం జరగబోతుందో ఒకసారి మా ప్రేక్షకులకు తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాల సందర్భంగా వరంగల్ నగరంలోని 36వ డివిజన్ పుప్పాలగుట్ట శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి నిత్య అభిషేకాలు నిర్వహించడం జరుగుతున్నాయి. ఇప్పుడు సమయం 8 గంటల 9 నిమిషాలు అవుతుంది. కాబట్టి మరికొద్దిగా నిమిషంలలో దేవాలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరుల వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనంతరము దేవాలయములో లింగోద్భవ కాలంలో అనగా 12 గంటల 30 నిమిషాల సమయంలో దేవాలయంలో అంగరంగ వైభవంగా ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేకమైన అలంకరణ చేసి స్వామివారికి తీర్థప్రసాద వితరణ జరుగును. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులు ఇప్పటికే అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క దేవాలయంలో చాలా విశేష పూజలు జరుగుతాయి. కాబట్టి ప్రత్యేకంగా ప్రథమంగా వచ్చేసి శుక్రవారం పూట ఆ యొక్క ముత్యాలమ్మ దేవత అమ్మవారిని మనము శుక్రవారం పూట అభిషేకం చేసుకోగలుగుతున్నాము. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం అవుతుంది. అండ్ మంగళవారము పోచమ్మ తల్లికి, మంగళవారము మళ్ళీ ఆంజనేయ స్వామికి కూడా చందనం పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో ఈ వారం అంటూ లేదు, ప్రతిరోజు ప్రతి టైంలో 7 గంటల నుంచి 11:30 టైంలో దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతాయి. ఇందుకు గాను ప్రతి ఒక్క భక్తులు నాటి మొదలైనప్పటి నుంచి ఇక్కడ ఈ రోజు వరకు ప్రతి ఒక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సోమవారం మనము శివుడికి ఆరాధన చేసుకుంటాం. ఇక్కడ శివాలయం కూడా ఉంది విశిష్టతగా. ఈ రోజు కనుక ప్రత్యేకంగా ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి నిత్య అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే మంగళవారం రోజు స్వామివారికి ఆ యొక్క చందనం పూజ అలంకరణ, బాలాంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి, శివుడు, పోచమ్మ తల్లి మరియు ఈ యొక్క దేవాలయంలో విశిష్టతగా ప్రత్యేకంగా తెలుసుకున్నది ఏంటంటే, దక్షిణంలో మనకి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని 4 దిక్కులు ఉంటాయి. దక్షిణంలో ఈ యొక్క గుట్టకే కాలభైరవ స్వామి వారు వెలసించడం జరిగింది. కాబట్టి ఆ కాలభైరవుడి పూజ కూడా ఎప్పుడెప్పుడు ఏ రోజులు జరుగుతాయి అనుకుంటే గనక అష్టమి, ప్రతి నెల అష్టమి అమావాస్య వస్తుంది. ఇందుకు గాను ప్రతి నెల అష్టమి అమావాస్య గాను దేవాలయంలో కాలభైరవుడికి విశేషమైన అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతాయి. ఇట్టి కార్యక్రమంలో ఇదే కార్యక్రమం కాదు, కార్తీక మాసంలో కూడా విశేషమైన పూజలు ఉంటాయి, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి. అండ్ మరియు సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్, చాలా ఇది మనం అనుకున్న కోరిక కూడా అమ్మవారు త్వరగా నెరవేరుస్తారు. మనకి తెలుసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ భద్రకాళి దేవాలయంని మనం ఎంత వరంగల్ దేవతలాగా మనం ఎలా ఆరాధిస్తామో ఈ దేవాలయంలో కూడా అమ్మవారికి అంత పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. వాగత్థ ప్రతి సంపృక్తం వాగత్త ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. స్వామి, చివరి మాట ఒక మాట అంటే, ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక కోరిక నెరవేరడం కోసం ఏదో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. ముత్యాలమ్మ వారి దగ్గర కూడా ఏదైనా ముడుపుకు సంబంధించిన అంటే ఉన్నది మేడం, చాలా రకంగా. అంటే ఇప్పుడు
దేవాలయంలో ఫస్ట్ విశిష్టత ఏంటంటే మనకు దేవాలయం నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్ మైండ్ పీస్. మనకి ఏ దేవాలయం ఎక్కడికి ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా ఒక పీస్ఫుల్ అనేది ఉండాలి. ఆ పీస్ఫుల్ ఉంటేనే మనకి తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దానివల్ల మనకి ఏదో ఒక పని చేయాల్సిన రూపంగా ఉంటుంది. మనం ఈ గుడిలో ప్రత్యేకంగా విశిష్టగా తెలుసుకుంటే గనక ఈ దేవాలయంలో అనుకున్న కోరిక అమ్మవారు నెరవేర్చదనేది లేదు. ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక త్వరలోనే నెరవేరుస్తారు. అంత పవర్ఫుల్ ఈ అమ్మవారికి, అంత ప్రత్యేకంగా, అంత పవర్ఫుల్. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఆలయ అధ్యక్షులుగా ప్రతి ఆలయంలో కూడా ఆలయం ఎంత ఇంపార్టెంటో దాని అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. మీరు చెప్పండి, అసలు ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇక ముందు మీకు ఎలాంటివి అభివృద్ధి కావాలి? ముఖ్యంగా సుమన్ టీవీ వారికి శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. పూర్వము 1954లో మా ఏరియా ఉండే పూర పెద్దలు చిన్నగా పోచమ్మ తల్లి అని చెప్పి ఒక ముత్యాలమ్మ టెంపుల్ మాదిరిగా ఏర్పాటు చేసి వాళ్ళు దినదిన అభివృద్ధి చేసుకుంటూ వస్తుంటే, అదే క్రమంలో ఈ మధ్య గత 3 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ ఏ విధంగా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతోనేసి మహిళా భక్తులను అందరినీ కలుపుకొని ఒక చిన్న కమిటీ మాదిరి వేసేసి ఈ ఆలయం డెవలప్ చేయాలని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ ఆలయ అభివృద్ధి చెందుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది. భక్తుల సహకారంతో వాళ్ళు ఇచ్చే దాతల రూపం కానీ వస్తువుల రూపం కానీ ఈరోజు ఇంత విధిగా ఈడ అంగరంగ వైభవంగా ఇటువంటి కళ్యాణాలు జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా భక్తులు ఇచ్చిన సహకారం మరవలేనిది. ఆ భక్తులు ఇచ్చిన సహకారంతో పుప్పాలగుట్టలోని ముత్తాలమ్మ ఆలయం వరంగల్లో ఇట్లా ఉంటుందట అని చెప్పని మీరు తెలుసుకొని సుమన్ టీవీ వారు రావడం కూడా మాకు కొంత అభినందనీయం. మా కమిటీ తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక 3-4 ప్రోగ్రాం జరుగుతాయండి. ముఖ్యంగా సీతారాముల కళ్యాణం చూస్తే మాత్రం నగరంలో ఎక్కడ లేని విధంగా సుమారు ఒక 1,100-2,000 మంది ఇక్కడ కూర్చుంటారు. ఆ సీతారాముల కళ్యాణంతో స్టార్ట్ చేసుకుంటే మరియు ఈ యొక్క శివాలయం ఒకటి, దాని తర్వాత కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం, ఇదంతా భక్తులు వస్తూ ఉంటే వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు చేసే పుణ్యము తర్వాత మనకు చేసే విధంగా అటువంటి అభివృద్ధిలో భాగం కావడం వలన భక్తులకు ఒక కోరిక నెరవేరింది. ముత్యాల అమ్మను తలుచుకుంటే మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చాలా మందికి గ్రహించారు. ఈ 2 సంవత్సరాల నుంచి ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందింది. ఇంకా జరగవలసింది చాలా ఉండే పనులు. ఈ యొక్క అభివృద్ధి అనేది ఒక 50% జరిగిందని నేను అనుకుంటున్నాను నా భావనగా. ఇంకా 50% అభివృద్ధి జరిగేది ఉన్నది. ఒక సంవత్సరం లోపే మీ అందరి ముందు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సంవత్సరం లోపే మా మహిళా భక్తులు కానీ కుప్పావట్ల భక్తులు అందరికీ తెలుసు మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి. మరి ఒక్కసారి భక్తుల సహకారంతో మేము జరగబోయే పనులకు కూడా మీలాంటి ఛానల్స్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తే బయట నుంచి వచ్చే దాతలు కూడా వస్తాయని చెప్పేసి మీకు చెప్పడం చెప్తుంది. తప్పకుండా అండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇదేదైతే గుట్ట ఉందో ఈ కాలభైరవ గుడికి సంబంధించింది అది ఎక్కడా కూడా వరంగల్లో లేనప్పుడు మీ దగ్గర అంత ప్రత్యేకత ఉంది. ఇది తప్పకుండా గుర్తింపు రావాలనేది మా కోరిక. ఇంకో విషయం ఏంటంటే చాలా దగ్గర కాలభైరవ అనేది విగ్రహాలు పెడుతుంటారు. మా దగ్గర గుట్టకే కాలభైరవ విగ్రహం వెలిచింది. ఆ కాలభైరవ విగ్రహం వెలిచిన సంగతి దాదాపుగా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా మాకు కూడా అంత పట్టింపు చూసుకోలే. ఈ మధ్య ఈ గుడి డెవలప్ చేస్తుండే క్రమంలో ఆ కాలభైరుని మీలాంటి వాళ్ళు కొంతమంది శాస్త్రీయులు పెద్దలు నా ఈ గుట్టకు కాలభైరుని కాబట్టి ఇక్కడ విశేషమైన ఉంటుంది మీకు ఆలయ అభివృద్ధి చేయడానికి కూడా కాలభైరవి కూడా మీకు చాలా ముఖ్యం కాబట్టి అన్నాక ఆ కాలభైరవిని పూజలు చేసుకుంటుంటే మా దగ్గరనే కాదు నగరంలో ఉండే చాలా మంది పెద్ద పెద్ద వర్తక సంఘం పేరు చెప్పొద్దు వర్తక సంఘం సంబంధించిన యజమానులు కూడా వచ్చేసి మా దగ్గర ఈ కాలభైరవి అమావాస్య రోజు పూజ చేసుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ముత్యాలమ్మ టెంపుల్ ఉండేది వరంగల్ 2 ఒకటి రంగశాంపేట దగ్గర ఉప్పాలగుట్టలు. ఈ టెంపుల్ అభివృద్ధి చేసుకోవడంలో భాగంగానే ఇందులో ఇంకోటి ఏంటంటే కాలభైరవి ఉంటాడు, శివుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి ఉంటాడు, నవగ్రహాలు ఉంటాయి. ఈ మధ్య మేము నవగ్రహాల పరిశ్రమ కూడా చేసుకున్నాం కాబట్టి ఆ నవగ్రహాల ప్రతిష్టాపన కూడా 3 రోజులు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈ చేసే క్రమంలో పబ్లిక్ లా ముత్యాలమ్మ టెంపుల్ ఇక్కడ ఉంటుందట అని చెప్పేసి పబ్లిక్ తెలిసింది. బయట భక్తులు కూడా వస్తున్నారు. ఇంకా భక్తులు రావాలని చెప్పేసి కుప్పాలగుట్ట ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ ఆలయానికి వచ్చి ప్రతిరోజు కూడా దర్శనం చేసుకొని వారు తోచిన సహాయ సహకారాలు ఇచ్చేసేసి ఈ అభివృద్ధి భాగంలో
ఇప్పటివరకు ఎలా అయితే మీరు పార్టిసిపేట్ అయినరో ఇక ముందు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అని చెప్పేసి నేను కుప్పాగుట్ట భక్తులందరికీ కూడా కోరుతున్నాను. తప్పకుండా అండి, తప్పకుండా సుమన్ టీవీ తరపున ఎంతవరకు మేము చేయగలుగుతామో అంతవరకు మేము చేస్తామండి. ప్రజల లోపలికి ఈ ప్రాముఖ్యత తెలియపరచడానికి మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్కారం.